సో హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ చేసుకునే ఒక కుర్రాడు హ్మ్, చాలామందికి ఇన్స్పైర్ చేస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. చాలామంది ఆశ్చర్యపోయారు ఆ కుర్రాడు ఎవరు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ అక్కడికి రీసెంట్గా వచ్చిన మెగా డిఎస్సిలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. సో ఆ వ్యక్తి ఎవరు, ఆయన స్టోరీ ఏంటి? సో ఇది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ప్రజెంట్ ఉన్న జనరేషన్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. సో ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఏ ఊరు అనేది మనం ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాము. సో నేను మీ ప్రకాష్ ఇప్పుడైతే మనము వాళ్ళ సొంత ఊరికి అయితే వచ్చాను. సో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో మీకు మొత్తం చూపిస్తాను నా హార్డ్ వర్క్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి కూడా. సో ఆ కుర్రోడిది ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా ఉకుంపేట మండలం సంతారి పంచాయతీ లోచలపుట్టు గ్రామం. సో ఇప్పుడైతే మనం ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో, అంటే రీల్స్ చేస్తూ ఉంటారు, ఆ సాంగ్స్కి డాన్స్ అండ్ యాక్టింగ్ చేస్తుంటారు కదా. సో అతని దగ్గరికి అయితే వచ్చాము. చాలామంది అతనికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు, నిజంగా ఇది కూడా రీల్ చేస్తున్నాడేమో సర్టిఫికేట్ పట్టుకోరని చెప్పారు. బట్ అది ఇన్స్టెడ్ అది రియల్, అది చాలా వాస్తవం జరిగింది. సో అవి ప్రస్తుతం అయితే వాళ్ళ హౌస్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఆయన రాజ్ కుమార్ కూడా నాకు తెలిసి ఇక్కడే ఉండొచ్చు. అలాగే టీచర్ రాజ్ కుమార్ వాళ్ళ హౌస్ మీకు చూపిస్తాను. ఇన్నాళ్ళు ఆయన ఎక్కడ నివసించారు, ఎలా చదువుకున్నారు, ఎక్కడ నుంచి చదువుకున్నారో చూపిస్తాను. సో ఇదండి హౌస్, మీరు లోపలికి రండి. సో ఇదే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి హౌస్ ఇదే. సో మంచం ఉంది, కూర్చో. రాజు, లోపల ఇదేనా మీ బెడ్? ఇదే అన్న. ఇక్కడ పడుకుంటావా? ఈరోజు ఫుల్గా సామాన్లు పెట్టేస్తున్నారు కదా. అంటే 2 days నేను లేను కదా, బయట ఉన్నాను కదా, సో అందుకని ఇలా పెట్టినట్టున్నారు మమ్మీ. పిక్కలు మీదేనా ఇదంతా? మీరు పండించిందనా? మమ్మీ డాడీ పండించి మనం పండించింది. సో మీరు చూస్తే ఇక్కడే మనోడు వంట చేసుకుంటాడు, వీళ్ళ అమ్మగాని ఇక్కడే వంట చేస్తారు. పొయ్యి ఉందన్న, అక్కడ పొయ్యి ఉందా? ఇదే మొత్తం హౌస్ చూపించి ఒకసారి. చాలా సార్లు నాకు షాక్ కొట్టింది. అంటే ఇదే ఇప్పుడు అన్ని మార్చాలి నేను. ఇది మన రీల్ సెట్. రాజు వాళ్ళ హౌస్ అనమాట ఇది. ఇంకో గది మీకు చూపిస్తాను రండి ఒకసారి. మన రాజు వాళ్ళ రెండో గది అనమాట ఇది. చూడండి ఇక్కడ అంతా కూడా కంచు బిందెలు లాంటివి ఉంటాయి. సో ఇది అండి, అంటే ఇవంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామంది పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పే మనం ఇలాంటి స్టోరీస్ తీసుకొస్తాము. మీరు చూడండి ఎంత అంటే ఒక పేదవాడు ఉండే ఇల్లు ఎలా ఉంటుందో మీకు కళ్ళారా చూపిస్తున్నాం చూడండి. ఇంత కష్టాలను అనుభవించి ఆయన ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అనేది ఖచ్చితంగా మీరు జస్ట్ అట్లా చూసి వదిలేకండి, కొంచెం షేర్ చేయండి. చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. పేదోడైనప్పటికీ కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు. చదివాను కాదండి, వివిధ రంగాల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. పేదరికం అనేది ఎప్పుడు కూడా అడ్డుకట్ట వేయదని చూపించడానికే ఈ వీడియో ఒక ఉదాహరణ. మీరు చూస్తే ఇది ఒక గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. లో ఉన్నాము, ఆయన గ్రామంలో ఉన్నాము. మీరు చూస్తే బ్యాక్ సైడే వాళ్ళ హౌస్ అనమాట. సో అంటే చాలా అంటే చాలా ఇబ్బందులతో ఈ స్థాయికి అతను వచ్చారు. ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి అతను అడిగి తెలుసుకుందాము. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలామంది ఇన్స్టా, యూట్యూబ్ చేస్తూనే ఉంటారు. బట్ ఇన్స్టెడ్ వాళ్ళకి ఒక గోల్స్ ఉంటుంది దాంతోపాటు. సో అలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీయే మనకు రాజ్ కుమార్. సో అంటే పేదరికం నుంచి వచ్చి అమ్మా నాన్న వ్యవసాయం కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది గిరిజన ప్రాంతంలో అది కూడా చాలా వండర్ఫుల్ అని చెప్పాలి. సో హాయ్ బ్రదర్, హాయ్ అన్న. ఎలా ఉన్నారు ముందుగా? ఫైన్ ఫైన్ అన్న. సో ఇదేనా మీ ఊరు? ఇదన్న. ఓకే. సో మీరు ఇన్స్టాగ్రామ్ చేసుకుంటూనే ఈ జాబ్ అనేది మీరు అచీవ్ చేశారు కదా. అవునండి. సో ఇన్స్టా అంటే మీకు ఇష్టమా? ఇన్స్టాగ్రామ్ ఇట్లా రీల్స్ చేయడం, యాక్టింగ్ అనేది? యాక్టింగ్ అంటే రీల్స్ అని కాదన్న, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ చెప్పాలంటే టిక్ టాక్ నుంచి వీడియో చేస్తుండే. 2019లో స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి ఇష్టం. అలానే ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయాలి కదా అనేసి ఇంకా ఫ్యామిలీ అప్పుడు కష్టపడి చదివించారు. సో రెండు వైపులు ఆలోచించుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకున్నాను. ఓకే. సో అలాగా నేను వెళ్ళిన కాలేజ్ లో కానీ ఎక్కడైనా సరే ప్రిన్సిపల్స్ అందరూ సపోర్ట్ అనమాట. అంటే నా వీడియో చూసినాక సపోర్ట్ చేస్తారు, అంటే చేయొద్దని ఏమనరు. సో అలా సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ అట్లా అందరూ మంచిగా చేస్తున్నారు, ఇంకా ముందుకెళ్ళంటే ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుని వచ్చానన్న. సో ఎట్టకేలకి మీరు అచీవ్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అంటే అచీవ్మెంట్ అంటే మీరు అంటే చాలా మంది అనుకున్నారు ఏంటంటే మీరు అంటే రీల్ చేసినప్పుడు ఇది కూడా యాక్టింగ్ ఏమో అనుకున్నారు చాలా మంది. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి జాబ్ కొట్టడం అనేది లైక్ కొంచెం టఫే కదా. సో మీకు ఎలా అంటే ఎలా మేనేజ్ చేశారు ఇదంతా? నాకు కొంతమంది మెసేజ్ చేశారని స్టార్టింగ్ లో జాబ్ వచ్చిందని వీడియో
అంటే స్టార్టింగ్ లో ఆ వీడియో పెట్టగానే కొంతమంది మెసేజ్ చేశారు ఏంటి యాక్టింగ్ ఏంటని. తర్వాత నేమ్ చూసినాక రియలైజ్ అయ్యారు. అంటే ఇంకా అది హ్యాపీనెస్ అని అంటే మేనేజ్ చేసుకున్నాను. అంటే జాబ్ అనేది ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చి డిఎస్సి ఒకటి ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. మెగా డిఎస్సి ఇచ్చారు కాబట్టి. సో దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదు అనుకుని ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అని. ఇంకోటి ఏంటంటే అలానే యాక్టింగ్ మధ్యలో ఆపేద్దాం అంటే అవి ఇప్పుడు రీచ్ వెళ్తుంది. సో రెండుని బ్యాలెన్స్ చేసుకొని చాలా అంటే నాకు నేనే చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. కానీ ఏదైతే అయింది రెండుని వదలకుండా మేనేజ్ చేద్దాం. కానీ లాస్ట్ 2 మంత్స్ అయితే మాత్రం నేను గట్టిగా ప్రిపేర్ అయ్యాను. అంటే ఏంటంటే ఇప్పుడు టీచర్ అనేది మీ గోలా, లేకపోతే ఏంటి యాక్టింగ్ లో ఏదైనా స్కోప్ అంటే హీరో గానీ హీరో మెటీరియల్ పక్కన ఏదైనా సంథింగ్ ఏదైనా అది అదా? అంటే యాక్టింగ్ అంటే ఇష్టం అని హీరో మెటీరియల్ ఏం కాదు కానీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో మా సినిమాలో పెద్ద ఏమైనా ట్రై చేస్తారు ఎప్పుడైనా? లేదన్నా ట్రై చేయలేదు. అంటే యాక్టింగ్ ఇష్టం. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అవుదాం అనుకుంటున్నాను. డైరెక్టింగ్ కూడా ఇష్టం నాకు డైరెక్షన్. సో అట్లా చెయ్యాలంటే మనకంటూ ఏదో ఒక సోర్స్ ఉండాలని ఒక థాట్. ఇంకోటి ఫ్యామిలీ చదివించారు కదా అన్నయ్య. సో ఇట్లా మనీ పెట్టి అంత ఏదో జాబ్ తెచ్చుకుంటాడని అది కూడా అన్ని మైండ్ లో ఉంది నాకు. సో మనం ముందుకెళ్ళాలంటే ఏదో హైదరాబాద్ వెళ్ళిపోయి ఆడిషన్స్కి వెళ్ళిపోదాం అని కాదు. సో మనం ఇక్కడ సాధించవచ్చు. సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్ వచ్చిందని ఇప్పుడున్న జనరేషన్ లో అయితే. సో ఇందులో ఎలా రీచ్ వెళ్తుంది కాబట్టి సో దీన్ని వదులుకోకుండా అలానే జాబ్ దాన్ని కూడా మనం డిసప్పాయింట్ చేయకుండా ఆ రెండు ట్రై చేశాను. కంప్లీట్ అయిపోగా నేను కోచింగ్కి వెళ్ళిపోయాను. అల్టిమేట్ ఏంటంటే మనీ పరంగా చాలా స్ట్రగుల్ ఫ్యామిలీ ఫేస్ చేశారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న అమ్మ ఆశా వర్కర్, డాడీ ఫార్మర్స్. మాక్సిమం ఫార్మర్స్ అని చాలా ఇల్లు చూసారుగా. అంటే మాక్సిమం చాలా తక్కువ. కానీ ఫ్యామిలీ కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు నాకు చదివించడం. ఎంతమంది పిల్లలు మీరు? నేను అన్నయ్య. ఫ్యామిలీ కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఫ్యామిలీ నుంచి మీరే మొదటి ప్రభుత్వ ఉద్యోగియా? అంటే పెద్దనాన్న వాళ్ళు టీచర్స్ ఉన్నారని. పెద్దనాన్న అత్త వాళ్ళు టీచర్లు ఉన్నారు. మీ ఫ్యామిలీ నుంచి? అంటే మా ఫ్యామిలీ నుంచి నేను ఇంకెవరు నేనే ఫస్ట్ అనమాట. సో చూడండి, సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అపాయింట్మెంట్ లెటర్ అనమాట. 13వ తారీఖున 13 నుంచి స్కూల్కి వెళ్ళిపోతారా? స్కూల్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు? పోస్టింగ్ అంటే ఇంకా విభాభిషన్ పెట్టాము. ఇంకా రాలేదు. మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ గానీ అదే ఎక్కడ అనుకుంటున్నారు? హుకుంపేట ఫస్ట్ ఆప్షన్ పెట్టాను. చెప్పకూడదు అనుకున్నాను. హుకుంపేట ఫస్ట్, తర్వాత జీఎం అడుగు లేదా అరకు వ్యాలీ. ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే చాలా మంది చదువుకోకుండా రీల్స్ కానీ వేరే చేస్తుంటే చాలా మంది పేరెంట్స్ కోపడతారు. ఎందుకు రీల్స్, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా. సో అయ్యా ఇప్పుడు ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో హలో అండి, బాగున్నారా? బాగుంటుందండి. మీరు రాజుకి ఫాదరా? ఫాదర్. ఓకే ఓకే. అంటే మీ అబ్బాయికి డిఎస్సి పోస్ట్ వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇంతకుముందు ఆయన రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేవాళ్ళు కదా. మీకు ఎలా అనిపించేది ఆ టైంలో మీకు? అప్పుడు వాడు వీడియో తీసేటప్పుడు మాకు వీడు ఈ జాబ్ సాధించుకోలేడమో వీడు ఇలాగ అవుతున్నాడు కదా అనేసి నాకు ఉండేది. కానీ ఇప్పుడు మరి జాబ్ ఆ టైంలో తిట్టేవారా? ఎందుకు అలా రీల్స్ టైంలో చేసుకుంటూ? బాగా తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సంతోషం జరిగింది. అనుకున్నారా అలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే ఒక వ్యక్తి ఈ రోజు డిఎస్సి సాధిస్తాడని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అలా? అలాగే అనుకున్నాము కానీ సాధించట్లే. చాలా పక్క వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. వీడు కొట్టలేడు గలే అనుకున్నారు కానీ మరి అంటే చాలా మంది ఎగతాలు చేస్తుంటారు, ఆ రీల్స్ చేసుకున్నవాడు ఏం కొడతాడులే అని అనుకుంటారు కదా. కానీ ఈ రోజు వాళ్ళకి సమాధానం చెప్పారు మీ అబ్బాయి. ఎందుకంటే వాడు కోచింగ్ కి మళ్ళీ వెళ్ళినాడు కదా. వెళ్ళి కూడా చేసి కూడా అలాగే మరి వీడియోలు తీస్తా ఉంటాడు. తీసుకునేవాడు. సో ఓవరాల్ గా అంటే మీ హౌస్ చూసాము, చిన్నప్పటి నుంచే మీ అబ్బాయి ఇక్కడే పెరిగారు. అంటే పేదరికం నుంచే మీ అబ్బాయిని కష్టపడి చదివించినట్టున్నారు. ఏంటి, ఎలా చదివించారండి మీ అబ్బాయిని? ఎంత కష్టపడ్డారు ఏంటి మీ మాటల్లో? చాలా కష్టపడాను తమ్ముడు. ఇలా మరి సడన్ గా డబ్బులు లేకపోతే ఎవరెవరి అప్పు వాడికి కూడా సడన్ గా లేనప్పుడు మరి అడిగేసి మళ్ళా వారికి ఇచ్చుకొని అలాగే సాధించాము. సో మొదటిసారి అంటే మీ కుటుంబం నుంచి మొదటిసారి మీ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఇంకేంటంటే నాకు చాలా మంది నేను ఇంకోటి అడగడం మర్చిపోయాను, మీ ఏజ్ ఎంత? 20 అంటే ఆధార్ కార్డ్ వైజ్ గా అయితే 24 అని. నార్మల్ అయితే నా 23. నెక్స్ట్ మంత్ 24 అవుతుంది. 24 ఇయర్స్. సో రాజు 24 ఇయర్స్ అనమాట అయితే. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్నా. లవ్ చేయలేదు ఎవరిని? స్కూల్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసాం కానీ అది ఇంట్రెస్ట్ లేదన్నారు. సో అదొక బాధ. అంటే ఇంట్రెస్ట్ లేదని నెక్స్ట్ రోజే మా ఫ్రెండ్స్ తో వాళ్ళ లవ్ లో ఉంటే నాకు చాలా బాధ అనిపించేది. లవ్ ఫెయిల్యూర్ చూసావా దగ్గరుండే? లవ్ ఫెయిల్యూర్ అంటే నా లైఫ్ లో అయితే లవ్ ఫెయిల్యూర్ లేదు. సో నేనైతే చాలా చూసాను ఫెయిల్యూర్. రాజు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. సో వాళ్ళ అమ్మ అయితే ఆశా వర్కర్ గా చేస్తున్నారు.
సో అంటే పేదరికం నుంచి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. సో అమ్మ ప్రేమ అనేది చాలా ఒక ఇంకా చెప్పవసరం లేదు దాని గురించి. సో వీళ్ళ అమ్మగారు ఏమంటున్నారు? ఈ అబ్బాయి ఒక పక్క రీల్స్ చేసుకుంటూ ఇంకో పక్క ఈ జాబ్ సాధించడం పట్ల వీళ్ళ అమ్మగారు ఏమంటున్నారో ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. బాగున్నారమ్మా? బాగున్నాను సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? అంతే పాడరెళ్ళింది సార్. పాడేరెళ్ళారా? అవును. సో మీ అబ్బాయి ఒక పక్క వీడియోస్ చేసుకుంటూ ఉండేవారు కదా! అవును సో ఆ సార్. టైంలో మీరు తిట్టేవారా ఆయన్ని వీడియోస్ చేయొద్దని? అంతే మరి ఈడు చదువుతున్నాడో లేదో అని మాకే బాధ. అంతే డౌట్ వచ్చేది. డౌట్ వచ్చింది. హుహు. ఈడు వీడియోస్ తీస్తున్నాడంతే చదువుతున్నాడంతే నమ్మాము అనుకున్నాను నేను. హుహు. ఆ, సో ఇప్పుడు హ్యాపీనా? ఏపీ సార్. హ్మ్. ఎలా అనిపించింది? ఒక్కసారి పోస్టింగ్ వచ్చిన తర్వాత మా అబ్బాయి క్వాలిఫై అయ్యాడని తెలిసిన తర్వాత వెంటనే మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? మాకు సంతోషంగా. సో మరి ఫైనల్‌గా ఇంకేం మరి? మనం చెప్పేది ఏంటంటే చాలామంది ఈ జనరేషన్ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో చాలామంది యువత ఉన్నారు. వాళ్ళ గోల్స్‌ని సాధించుకుంటారా లేదని వాళ్ళు తపనలో ఉంటారు. బట్ పక్కాగా వాళ్ళైతే ఖచ్చితంగా సాధించుకోవచ్చని ఉదాహరణ చూపించడం కోసమే ఈ యొక్క అబ్బాయి ఇన్స్‌పిరేషనల్ స్టోరీ తీసుకొచ్చాము. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని ఆన్ చేసుకోండి. మరిన్ని ఇన్స్‌పిరేషనల్ వీడియోస్ తీసుకొస్తాం.